నెక్స్ట్ సంఘం కొంచెం వేగంగా చూద్దామా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఇలా రాయమంటున్నాడు. ఏమని? దావీదు తాళపు చెవిని కలిగి, దావీదు తాళం చేతులు కలిగి, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు వేయలేకుండా తీయగలిగిన వాడు, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరంట? సత్య స్వరూపి అని పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పేది ఏంటి? చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగున్నాను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమై ఉన్నది అని ఎరుగున్నాను. కానీ నా వాక్యమును గైకొని, నా వాక్యము గైకొని, నా నామమును ఎరగను అనలేదు. నా నామాన్ని ఎరగనలేదు. యు డి నాట్ డినై మీ. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. నేను తెరిచిన తలుపు ఎవ్వరూ వేయలేడు. కంటిన్యూ. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకున్నట్లుగా చేసేదను. మనం చూసినప్పుడు అండి, ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడాలంటే, ఆ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తామే ఫిలదెల్ఫియాకి. ఇట్ ఈస్ బికాస్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ దర్ ఎంపరర్స్ ఫ్రెండ్. స్నేహం. ఫిలదెల్ఫియా అన్నప్పుడు స్నేహితుల మధ్య ఉన్న ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుంది. ఫిలియోస్ అన్నమాట. సో దానికి ఎస్టాబ్లిష్ చేసిన ఆ సిటీ అది అధికంగా లాభకరంగా ఉండేది కాదు. కారణం ఏంటంటే ఎవరు అందులో బ్రతికేవారు కాదంట. అక్కడ అందరు భయంతో ఉండేవారు, అందరు భయభక్తులతో భయంతోనే జీవించేవారు. ఎందుకంటే అక్కడ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద మౌంటైన్ ప్లేట్స్ ఆఫ్ టుడేస్ వెస్టర్న్ సెంట్రల్ టర్కీ. ఈరోజు అది చూస్తే లౌదికియా ప్రాంతానికి లింక్ అయి ఉంది ఆ స్థలం. 1780లో అక్కడ భయంకరమైన ఎర్త్ క్వేక్స్ వచ్చింది. దాన్ని బట్టి అక్కడున్న ఎంపరర్ ట్రైబరస్ వారికి ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. ట్యాక్స్ కట్టక్కర్లేకుండా మీరు బ్రతకండి అయ్యా, మీరు కట్టుకోండి అయ్యా అని సహాయం ఇచ్చాడు. దాన్ని బట్టి అక్కడ అగ్రికల్చర్, ఎందుకంటే అక్కడ ఎర్త్క్వేక్ వచ్చిన ఆ స్థలంలో మంచిగా ఉన్నదాన్ని బట్టి, ఆ నేల మంచిగా ఉన్నదాన్ని బట్టి, అక్కడ ఉన్నదంతా మంచిగా ఉన్నదాన్ని బట్టి అక్కడ కావాల్సినంత అగ్రికల్చర్, వుల్, వైన్ మేకింగ్, లెదర్, ఇవన్నీ అక్కడ కావాల్సినంత సమృద్ధిగా ఉండేదంట. ఇవన్నీ కావాల్సినంత సమృద్ధిగా ఉండేది. ఈ స్థలంలో చూసినప్పుడు విశ్వాసులు చూస్తే ఎంతో కష్టపడ్డారు. 2 సంఘాలకు మాత్రం దేవుడు పొగుడుతాడు, నువ్వు నెగిటివ్. ఒకటి స్మరణ, ఇంకోటి ఫిలదెల్ఫియాతో యేసుప్రభు చెప్పిన మాటలు మాత్రం చదువుదామంటే ఒకసారి. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటంను అపహరింపకుండునట్లు. ఇదిగో నీకు కిరీటం రెడీగా ఉంది, ఎవడు నీ కిరీటం తీసుకోకుండా చూసుకో. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. మంచిగా చేస్తున్నావు, గట్టిగా పట్టుకో. కీప్ ఇట్ గోయింగ్, కీప్ ఇట్ ఫెయిత్ఫుల్. కంటిన్యూ ప్లీజ్. జయించు వాడిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఆ రోజుల్లో అర్థం ఏంటంటే, స్తంభాల మీద విక్టర్స్ పేర్లు రాసేవారు, చెక్కేవారు. ఆ రోజు అక్కడ ఆ నిలిచి ఉన్న ఆ టెంపుల్స్ పైన, ఆ పిల్లర్స్ పైన పెద్ద పెద్ద వారు స్తంభాల పేరు మీద అట్లా చెక్ పెట్టేవారు. పేర్లు అలా చెక్ ఉంటాయి. ఈ రోజు కూడా రిమైండ్స్ ఉన్నాయి అలాగా. సో ఆ రోజు వాళ్ళకి ఎవరైనా గొప్పోడు అంటే ఆ స్తంభాల మీద పేరు ఉంటే చాలా గొప్పోడు రా బాబు అని చెప్పుకోవచ్చు. అలాంటి చూసిన వాడికి దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ దేర్ ఇన్ ద రేస్. నువ్వు పరిగెడతా ఉన్నావు, యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. నీ కొరకు కిరీటం రెడీగా ఉంది. యు ఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్, యు ఆర్ గుడ్. పడిపోకుండా చూసుకో, ఆగిపోకుండా చూసుకో, ఓడిపోకుండా చూసుకో, డైవర్ట్ అయిపోకుండా చూసుకో. నీ కిరీటం నీదే. అదే సమయంలో నువ్వు జయించావా, ఇదిగో దేవుని ఆలయంలో స్తంభాల పైన నీ పేరు రాస్తా. ఆహా, ఈ మాట వింటా ఉంటే ఎలా ఉండో మీకు అర్థమవుతుందో లేదో, కానీ పరలోకానికి వెళ్తారా, దేవుని ఆలయం దగ్గరికి వెళ్తారా, అక్కడ పేరు రాయబడుతూ ఉంటాం చూస్తారా? అక్కడ మీ పేరు ఉండాలని ఆశ ఉందా? There's a price to pay. There's a price to pay. We say, God, give me everything easy, Lord. ఏదో బ్రతికిసని వచ్చేయాలి, నీ పేరు నీ గొప్ప అయిపోయింది. ఫిలదెల్ఫియా సంఘం, అబ్బా, యాజ్ అ బ్రదర్లీహుడ్ దే ఫాట్ సో హార్డ్. ఇన్ఫాక్ట్ దేవుడు అంటాడు, నీకున్న శక్తి కొంచెమే. నువ్వేదో సూపర్ వారియర్ కాదు, నీకున్న శక్తి కొంచెమే, నీకున్న బలం కొంచెమే.
కానీ గాడ్ నీ ముందు నేను ఒక తలుపు తెరిచాను, నేను తెరిచిన తలుపు ఎవడ మూయలేడు, నేను మూసిన తలుపు ఎవరు తెరవలేడు, నేను తెరిచిపెట్టాను తలుపు. నీ శక్తి కొంచెం అంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు అది చాలు, ఆ మైలేజ్ చాలు, వెళ్ళిపో. కొన్నిసార్లు మన బండి రిజర్వ్లోకి వెళ్ళినట్టు, కొన్నిసార్లు రిజర్వ్లోకి వెళ్ళినప్పుడు వెంటనే మ్యాప్స్లో చూసుకుంటాం పెట్రోల్ బంక్ ఎంత ఉంది, రిజర్వ్ ఎంత ఉంది. మామూలుగా రిజర్వ్ ఎంత వస్తుంది, 3 కిలోమీటర్లు వస్తుందా? కొన్ని బండ్లు 3 కిలోమీటర్లు వస్తాయి. పెట్రోల్ బంక్ 1 కిలోమీటర్ ఉందనుకో, ఏమంటావు? రిజర్వ్ ఉన్నా కూడా పర్వాలేదురా బాబు, ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర జరాలి, ఏసీ ఆపే, లైట్లు ఆపే, అన్నీ ఆపే, బండి పోవాలి చాలు. గాడ్ ఈజ్ సేయింగ్, ఇదిగో నువ్వు రిజర్వ్లోకి వచ్చావు, నీకున్న శక్తి కొంచెం, కానీ నీ ముందు తెరిచిన తలుపు పెద్దది. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. హౌ నైస్ ఇస్ ఇట్ టు సే గాడ్స్ వాయిస్ టు హియర్, యూ కెన్ డూ ఇట్. మనుషులు చెప్తాం కాదు, యూ కెన్ డూ ఇట్, యూ కెన్. దేవుడు అంటాడు నువ్వు చేయగలవు, నీకున్న శక్తి కొంచెమే అయినో, కానీ నీ దగ్గర ఉన్న మార్గం కూడా తక్కువే, వెళ్ళిపోవచ్చు. నీ ముందు నేను తలుపు తెరిచి ఉంచాను, వెళ్ళు, చెయ్యి, సాధించు. జయించిన వాడికి నైకి 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 అన్న మాట మరలా చూస్తాం. జయించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తా.